Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఫస్ట్ సీన్ మీ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని చేయించినంత ఆనందంగా ఉందా? లేదన్న, అప్పుడు లేదు, భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి అంటే. సినిమా అంతా భయంగానే పూర్తి చేశారు అంతా కాదు, ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది. పక్కన ప్రకాష్ రాజ్ అన్న, అవును, ఆ డెత్ సీన్లు అయ్యి అంటే జయసుధ్ గారితో సీన్లు ఉన్నాయి. గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజ్ తోటి నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఎలా ఉంటుందన్న? లేదు, ఏ రోజుకి ఆ రోజు టెన్షన్గానే ఉండేది. టఫెస్ట్ సీన్ ఏదనిపించింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా కదా, అది కూడా తెలియదు అన్న, గుర్తులేదు. టఫా ఇదా సీన్ తాలూకు టఫ్నెస్ ఫీల్ అయ్యాలి. ఓవరాల్గా చిన్న ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడిని. సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది. ఫస్ట్ సినిమానే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చేసి. అంటే ఊర్లో అందరూ ప్రవీణ్ హిట్ కొట్టేశాడు. రేపు రిలీజ్ అనగా మా ఊర్లో ఒక అతను కటౌట్లు పెట్టలేదు. రేపు ఏ చిన్న జరిగినాయిలే అన్న, ఉంటుంది కదా ఊర్లో మన అభిమాన సంఘాలు కటౌట్లు పెట్టి, అభిమాన సంఘాలు లేవు కానీ ఫ్రెండ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏవో చిన్న కటౌట్లు అవి జరిగినాయి. మల్కిపురం 18 థియేటర్లో ఆడింది. ఇంకోటి చెప్తా, తాటిపాకలో థియేటర్ నుంచి. అయితే ఇది మా ఊర్లో ఒక అతను రేపు రిలీజ్. నేను కొంచెం లోపల రాజుగారి సినిమా కదా, సినిమా ఆడదని ఫీలింగ్ లేదు. దిల్ రాజు గారి ఫ్లాప్ ఉండదు కదా అంటే అనుకునేవాడిని. అప్పుడు ముందు అన్ని హిట్లు కదా, సూపర్ హిట్లు. అదిని ఇంకా బ్యానర్లోంచి సినిమా వస్తే హిట్టే. దిల్ రాజు గారి బ్యానర్లోంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సినిమా అంటే హిట్టే అని ఇదిలో ఉండేవాడు. ముందు దిల్లు, ఆర్య, దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, పరుగు, మొన్న తర్వాత 7వ సినిమా ఇది. దీని తర్వాత ఆకాశమంతా, అది హిట్టే. ఇంకా గ్యారంటీ ఉంటుంది. తర్వాత మనకి వస్తాయా రావా చూద్దాం. లెట్స్ ఒక అతను మా ఊర్లో, ఎరా బాబా కొంచెం నువ్వేమన్నా తెర మీద కంచేపు కనిపిస్తావా, అడుగడుగడుగడులో వెళ్ళిపోతావా అన్నాడు. ఆ జోక్ నవ్వాలా లేదా? ఫస్ట్ నవ్వాలి, రెండు నిజంగా ఇలా ఉంటుందా అనిపించింది. అడుగడుగడుగడు అలా వెళ్ళిపోతావా అన్నాడు. ఓ మెరుపు దిగలా వచ్చి వెళ్ళిపోతావు. అది అన్నదానికి అమ్మ తసే, నేను దీన్ని కెరీర్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇతను చూడు ఎలా మాడుతున్నాడు. ఒక రకం ఆ జోక్ నవ్వు వచ్చింది, మనం జోక్ రెస్పాండ్ అవుతాం కదా. కాకపోతే అతను అన్నదానికి నిజంగా లోపల భయం వేసింది. భగవంతుడు ఎడిటింగ్ గురించి కాదు, ఎడిటింగ్లో పోయి సీన్లు కాదన్న, 10-15 సీన్లు, పెద్ద వేషం, పెద్ద క్యారెక్టర్. అది అతనికి అలా అనిపించింది. ఎవడో మన ఊరు నుంచి ఎవడో వెనకాల ఉన్నాడంటే ఓ సినిమాలో ఆడు రైలు వెనకాల ఆడే కదా అని ఎక్కడో అనుకున్నది విన్నాడంట అతను. ఓకే, అలాంటిది ఏదో చేసి ఉంటాడు వీడు. లేదంటే దిల్ రాజు గారు ఇచ్చారు ఇవన్నీ నేను ఎక్కువ చెప్పలా. సో అలాంటిది ఏదో చేసి ఉంటాడు అనుకున్నట్టు నేను నవ్వుకున్నాను. బట్ సినిమా మీద నేను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సాంగ్స్ అవి కూడా చాలా బాగుంది, ఆడియో సూపర్ హిట్. అప్పటికే ఆ టీనేజ్ లవ్ స్టోరీ ఏంటంటే కౌమార దశలోంచి యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు ఆ పిల్లల్లో ఉండే భావాలను తీసి తెర మీద ఆవిష్కరించడం అనేది మరి ఆయనకి ఎలా తట్టిందో ఆ కథ, శ్రీకాంత్ అడ్డల్ గారికి అద్భుతమైన కథ. కొత్త బంగారు లోకం అనేది దాని టైటిల్ అద్భుతం, కొత్త బంగారు లోకం ఏంటంటే టైటిల్. మా కొత్త బంగారు లోకంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా. సో తర్వాత నేను ఇందాక చెప్పిన తాటిపాక అనుకున్న థియేటర్లోనే ఆ సినిమా చూసాను. ఎన్నో సినిమాలు, చిరంజీవి సినిమాలకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. చిరంజీవి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు ఎక్కడో భీమవరంలోనే ఎక్కడో చూశాను. తర్వాత అక్కడికి వెళ్ళి చూసి ఎలా ఉంది రిసీవింగ్? రిసీవింగ్ మ్యాటర్ కాదన్న అసలు, అలా కిక్ అంటే నేను అలా ఆలోచించుకుంటుంటే ఇక్కడ తెల్లవారుజామున లేచి చిరంజీవి గారి సినిమా రిలీజ్కి వచ్చేవాళ్ళం. అలాంటిది తెర మీద నన్ను నేను చూసుకోవడం అనేది ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. మన సొంత ఊర్లో థియేటర్లో మనం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, గుండె బరువెక్కినట్టు ఉంటుంది, కొంచెం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, అన్ని అనుభూతులు. ఇంకా ఈ ఫస్ట్ సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్, మంచి హిట్ కొట్టేసాం అనుకున్నప్పుడు అయిపోయాను రైగా మనం ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ కలిగిందా? వస్తాయా రావా ఎలా ఉంటుంది ఆ ఆలోచనలో ఉన్నా. ఓకే, నెక్స్ట్ సినిమా ఏంటి? లేదు, మన ఫస్ట్ సినిమా టైంకి 25 ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఇంక మనం అయిపోయాం అలాంటివి లేవు. ఎప్పుడు ఇది మెచ్యూర్డ్గానే ఉన్నా. కొంచెం చిన్నప్పటి నుంచి పడిన స్ట్రగుల్కి దానికి దీనికి నేను మెచ్యూర్డ్గానే ఉన్నా. కొత్త బంగారు లోకం తర్వాత వచ్చింది నెక్స్ట్ బిల్లా కాదన్న, గోపిక గోదావరి పెద్దవంశీ గారి దగ్గర నుంచి వచ్చింది కాల్. దానికి ఒక కథ ఉంది, బ్యాక్ స్టోరీ.
మా 84లోనే ఇప్పుడు అన్వేషణ రిలీజ్ అయిందన్న. 86, 87 ఆ టైంలో మా చిన్నాన్నగారు బిఎల్ చేసేవారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. ఈలోపు మా ఇంట్లో మాకు తెలిసిన ఒక ఆయన కువైట్ వెళ్ళి ఒక VCR ఇచ్చాడు మాకు. అక్కడ ఒక పైరసీ క్యాసెట్ తోటి మా బాబాయ్ తెచ్చాడు. ఏ సినిమా? అన్వేషణ వంశీ గారి. ఆ క్యాసెట్ పెట్టడం, చూడటం, భయపడిపోవటం, మళ్ళీ ఎవరినో చూడాలి, భయపడాలి. ఇప్పుడు చూడన్న ఆ సినిమా 84లో ఆ టెక్నాలజీ ఏంటి, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నాకు ఫేవరెట్ మూవీ అది. హీరో హీరోయిన్లు ఎంతో బాగుంటారు, మ్యూజిక్ అదిరిపోద్ది, సత్యనారాయణ గారి క్యారెక్టర్, వైవిజీ గారి క్యారెక్టర్, శరత్బాబు గారి క్యారెక్టర్. దాంట్లో అందరికీ చాలా ఫేవరెట్స్. తెలివిగా 3 క్యారెక్టర్లు ఇంటర్వ్యూ చేయాలన్నా. మల్లికార్జునరావు గారు నడిచి వస్తూ ఉంటారు. అసలు మా పులిరాజుల వంశంలో నేను పులిని చంపేటప్పుడు దాని బిడ్డ వచ్చి కుమా అని ఏడిసింది, అందుకే వదిలేసానంట. ఇతని పేరు సంథింగ్, ఈ ఊరు సర్పంచ్, పులిని చంపానని చెప్తా ఉంటాడు. ఫ్రీజ్ కట్ చేస్తే వెనకాల నుంచి బావా అని ఆర్టిస్ట్ బాలాజీ గారు యాదృచ్ఛికంగా చూడండి, వేళ పొద్దుట ఆయన కేబీఆర్ పార్క్ దగ్గర కలిసా. ఓకే, చాలాసేపు మాట్లాడుకున్నా. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు కంటే యంగా ఉన్నాడు. ఇప్పుడు అది వేరే బాలాజీ. అవును, అలాగే ఉన్నాడు ఆయన. బావా ఏంట్రా అంటాడు. పులి కనపడింది, చింత పులి కనపడింది అంటాడు ఫ్రీజ్. వీడి పేరు మళ్ళీ సర్పంచ్ బావమరిది, ఎప్పుడు పులి కనిపించిందని చెప్తా ఉంటాడు. ఈ లోపు అవతల పక్కన సుబ్లాయ్ సుధాకర్ గారు వచ్చి పుల్లా గరిస్తే వీళ్ళిద్దరు భయపడిపోతారు. వీడి పేరు ఇంకోటి, ఎప్పుడు కూడా పుల్లా గరుస్తుంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఈవిడ పేరు ఇది వైవిజయ్ గారిని. ఈవిడ ఎప్పుడు పులిబొమ్మలు కొడుతూ ఉంటుంది, అంటే ఫ్రేమ్ మీద దారంతో పులిబొమ్మ కొడుతుంటది. 4 క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ 40 సెకండ్స్లో అయిపోద్ది. అసలు నీకు అంత అది కీరవాణి సాంగ్ అని అద్భుతమైన పాటలు. ఆ వంశీ గారి ప్రభావం ఎక్కువ, అంటే సినిమా ఎక్కువ చూడాలి, ఆర్టిస్ట్ అవ్వాలని తర్వాత, యాక్టర్ అవ్వాలని తర్వాత, సినిమా పిచ్చి అప్పటి నుంచి పట్టేసింది. ఆ క్యాసెట్ పదే పెట్టుకు చూడడం, మెల్లిగా ఏజ్ ఎన్నిసార్లు చూసుంటాను అన్వేషణ? 30-40 సార్లు చూసుంటాను బ్లాక్ అండ్ వైట్ టీవీలో. అంతే, ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలే కదా. అప్పట్లో థియేటర్స్లో హోల్స్ ఉండేవి కదా. అక్కడ వీడియో కెమెరా పెళ్ళిళ్ళకి ఎంత భోషణంలో ఉండేది కెమెరా, అందులో పెట్టేసి క్యాసెట్ పెట్టి రికార్డ్ చేసేవారంట. దాని మీద పైరసీ అని అదని, అవేమో క్యాసెట్ షాప్లు ఎక్కువ కదా. దాని మీద కూడా వంశీ సినిమా తీసారు ఏప్రిల్లో విడుదల. ఆ క్యాసెట్ షాప్ దగ్గరికి వెళ్ళి VCRలో క్యాసెట్ అది తెచ్చుకోవడం, ఆ క్యాసెట్ ఎక్కువ చూడటం పిచ్చి పట్టింది. తర్వాత మహర్షి అని ఒక సినిమా అన్న, నాకు 7 ఏళ్ళు ఉంటాయేమో, 88. ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు ఒకటి పట్టుకునేవారు, దాని వెనకాల ఇలా హ్యాండిల్ ఉండాలి, ఈ పక్క ఇలా ఆపుతూ ఉండేవారు కదా. వాళ్ళకి ఒక గొడుగులా ఉండి మధ్యలో ఉండేది ఒక చిన్న నుంచోడానికి ప్లేస్, మధ్యలోంచి పైప్ ఉండి పైన చిన్న అంబ్రెల్లా ఉండేది, అందులో నుంచునేవారు. అలాంటి దాని మీద భానుప్రియ గారి సిస్టర్ శాంతిప్రియ ఒక భరతనాట్యపు భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటుంది. వంశీ మహర్షి అని ఉంది ఈ సినిమా. వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది. నేను నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో వంశీ మహర్షి అంటే ఏంటో సరే ఎవరో చెప్పారు, అరే వంశీ అనేది డైరెక్టర్ గారి పేరు, మహర్షి అనేది టైటిల్, వంశీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్. అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న. ఉదయం పేపర్ అని ఉండేది దాసనారాయణ గారు ఆ టైంకి. ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లో సినిమాలు, ఆ మహర్షి అనేది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పటి నుంచి సినిమాల మీద చూడాలని వ్యామోహం పెరిగింది. తర్వాత కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరియా పరిసర ప్రాంతాలు తీస్తే మా బాబాయ్ కూడా ఎవరు కూడా షూటింగ్ చూసా. అలా ముదురుతా వచ్చిందన్న. తర్వాత 91 అనుకున్నా బాగా గుర్తు, మైనర్ రాజా అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీశారు. మంచి సాంగ్ ఉంటుంది, చెలియా చెంగల్వ పూల అని, ఎప్పుడైనా చూడు. ఊళ్ళో షూటింగ్ అంటే అదంటే ఇదేంటంటే, మా చిన్నాన్నగారు చెప్పాను కదా బిఎల్ చేశారని, ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదోటి ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనానికి పిలిపించారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసే దగ్గర నుంచి ఏంటో ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేస్తున్నా, అది 1-2 సార్లు చెప్తే అవునా ఎంతోమందికి ఇంటికి వెళ్ళినా గుర్తు ఉన్నదండి. అంతర్వేదిలో షూటింగ్ అది గుర్తుంది. సో అలా ముదురుతో వచ్చిందన్న. సినిమా చూసిన సినిమాని ఎక్కువ సార్లు చూసేయటం, మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి, సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం. ఆ సినిమా ఈ సినిమా లేదు, అందరి సినిమాలు చిన్న అన్నీ. కొన్ని ఎన్టీ రామారావు సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము సినిమా చూసి వయసు రాకముందు సినిమాలు ఉంటాయి కదా 81, అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి, అగ్గివీరుడు, అగ్గి బరాటా లాంటివి థియేటర్లో పడతా ఉండి, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాంతారావు సినిమాలు, రామారావు అవి కూడా చూసేవాళ్ళు. సినిమా అంటే వంశీ గారు ఫోన్ చేశారా మీకు? మర్చిపోయిన అక్కడికి వచ్చాను కదా. అలాంటి
వంశీ గారు రెండో సినిమాకి నాకు కాల్ వస్తే ఎలా ఉంటుందన్న, సూపర్ కదా, అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాను. నువ్వు ఇందాక అలా తేలిపోయావా అప్పుడు ఫీల్ అయ్యాను. అనుకున్నా, వెళ్ళాను. సార్ నమస్తే సార్. నమస్కారం, అన్వేషణ సినిమా 30 సార్లు చూసాను సార్. ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు. అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే నువ్వు వెళ్ళి కూర్చో అంటాడు కదా ఫ్రీగాను. నేను ఓకే ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు ఫస్ట్. ఆ తర్వాత అందులో హీరో వేణు గారు, ఆయన పక్కన 4 కుర్రాళ్ళు ఉంటే అందులో క్యారెక్టర్ చేశా. ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది. ఆయనతో చేయాలి. తర్వాత రైడ్ సినిమా అన్న, నాని తనీష్ది. తర్వాత బిల్లా. ఓకే. అంటే బిల్లా అనేది కూడా అంటే ప్రభాస్ చిన్నదేగా, చిన్న రోలే, బట్ ప్రభాస్ సినిమాలో ఆయనతోట చేసిన సినిమా తోటి మళ్ళీ కుదరలే ఏంటో. ఓకే. రాజాసాబులో ట్రై చేయలేదా? రాజాసాబులో అడగలేదా? రాజాసాబులో అడిగా, మారుతి గారిని ఎందుకు అడగ, మారుతి గారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు. అంటే బిల్లాలో మీకు ప్రభాస్కి ఏమైనా కాంబినేషన్ సీన్లు ఉన్నాయా? కాంబినేషన్ సీన్ ఉంటుంది. కాంబినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పుడు యాక్ట్ చేయడం? అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత ఇన్ని కోట్ల మందికి ఇండియా బయటగా డార్లింగ్ అయినా. మీరు యాక్ట్ చేయడం 4వ సినిమాకు 5వ సినిమాకు చేసే వచ్చింది నాకు కొంచెం. ఆయన సునీల్ ఒకసారి ఏదో షూటింగ్లో ఉంటే ప్రభాస్ గారితో మాట్లాడాలంటే ఒకసారి ఫోన్ ఇచ్చాడు. అలా రిసీవింగ్ బాగుంటుంది ప్రభాస్ గారు. అది ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు. మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరుగా. ప్రపంచంలో ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని రకాలు, అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు అందరితో. అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్గా 15 రోజులు తింటే స్టంట్లు ఏం చేసుకొచ్చాను. అబ్బాయి ఇంకా అసలు ఆ ఫుడ్ అది వెరైటీ ఫుడ్స్ ఉంటాయి.